కలుపుకోండి, ముస్టూరు చెరువు కలిపినారా, మల్కాపురం తింపినారా, లేకుంటే చింతలపల్లి చెరువు కదా. వర్షం నీళ్ళు వచ్చిన దాళ్ళకు రేగడపల్లి టంకాయలు కొట్టుకున్నారే తప్ప వీళ్ళు ఏ రోజైనా కానీ ఒక చెరువు నింపాలని కానీ ఏదైనా కానీ ఒక ప్రయత్నం చేశారని నేను అడుగుతున్నా. అప్పుడా చెరువు నింపినారా, ఉన్న నీళ్ళు ఇప్పేసి మట్టి తోలుకోవడానికి సీక్సెట్లు అమ్ముకోవడానికి సరిపోయింది వీళ్ళకు. ఎక్కడ కావాలంటే చెరువులు ఖాళీ ఉంటే వీళ్ళకి మేలు, మట్టి వ్యాపారం బాగా జరుగుతుంది. చెరువులు నిండుగా ఉంటే అది జరగదు కదా. బొగ్గుల వ్యాపారం మనం ఒప్పుకున్నాం కదా, బొగ్గుల కోసం 20,000 కోసం ఆయుధాలు చూపించినారు, గన్నులు ఇచ్చినారు 20,000 కోసం. కాబట్టి ఎక్కడే కానీ రైతాంగానికి ఇది మేలు చేయాలి అని ఒక ఆలోచన మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి లేదు, మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మొన్నేదో జిఎస్టీ తగ్గించినామని కూటమి ప్రభుత్వం సంఖ్యలు కూర్చుకుంటున్నారు అంటూ మళ్ళీ చెప్తున్నారు 9 ఏళ్ల భారం నుంచి మేము తగ్గించినారు. మరి 9 ఏళ్ల కింద వేసుకేది నువ్వు, 9 ఏళ్ల కింద వేసుకేది నువ్వే కదా. అంటే నువ్వే తన్నేది, నువ్వే మందు పట్టించేది, మేమంతా సంఘాలు గుర్తుకుంటా ఉండాలి. మా దరిద్రం మాట్లాడు ఏడ్చింది ఇక్కడ. ఈరోజు హంద్రీనివా ద్వారా కావచ్చు, ఇది కావచ్చు. ఇప్పుడు జిల్లేడు పంట నేను ముదుకుపోయాలో తీసుకొని వచ్చినాను. 25,000 ఎకరాలకు ఆయకట్టి వల్ల ఎలక్షన్ల ముందు పొడిచినారు. కేతిరెడ్డి అన్యాయం చేసినాడు, కేతిరెడ్డి అది చేసినాడు, ఇది చేసినాడు అని నేను చెప్పిన. అయినా వాళ్ళకి రైతులకి డబ్బులు ఇచ్చేంత వరకు చేయద్దండి. వీళ్ళు ఏదో పొడిచేసినారు. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా వచ్చినారు. దానికి సంబంధించి మంత్రులు వచ్చినాడో లేదు తెలుసు కానీ ఈ సత్యకుమారు వీళ్ళందరూ వినారంటే పోయి చెప్పినారు. ఇంతవరకు ఒక్క మట్టి తట్టేడు మట్టినే ఇచ్చినారా అని అడుగుతున్నా. ఆ రోజు నేను అన్యాయం చేసినానని చెప్పేసి చెప్పి చేసినారు కదా. మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు న్యాయము? నువ్వెందుకు ఇప్పలేకపోతున్నావు న్యాయము? కేవలం రాజకీయాల కోసమే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి ఎవ్వరికే గానీ అవసరం లేదు. కేవలం ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళను ఓట్లుగా దండుకునే ప్రయత్నమే చేశారే తప్ప ఇక్కడికి మేలు చేయాలనే కార్యక్రమం ఏ రోజు కూడా చేయలేదు. మేము చూసాం, ఆడ పోతుంటే ఆర్టీటీ వాళ్ళని అడిగాం, సార్ ఇక్కడ చెక్ డ్యాములు కట్టండి, మాకు చెక్ డ్యాములు కడితే ఈ ప్రాంతంలో వాటర్ టేబుల్ పెరుగుతుందని చెప్పేసి ఆ రోజు మేము స్వయంగా మా కాంట్రిబ్యూషన్ కూడా పెట్టేసి ఆ రోజు చెక్ డ్యాములు కట్టించాం. దాని ద్వారా ఉప్పలపల్లి చెరువులు ఇవన్నీ కూడా నిండే పరిస్థితులు. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఏ ఊర్లు ఆడున్నాయో కూడా తెలియదు. 2 సంవత్సరాలు అయితే ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు. ఏ ఊరు ఏం సదుపాయాలు ఉన్నాయో లేవు. ఈయన ఎగైనా పియ్య, ఈయనకి ఇంకా ఇద్దరు పియ్యేది, ఆ పియ్యలు కూడా ఇల్లు తిరిగేది. మన దరిద్రాలు అట్లున్నాయి. అంటే మనం ఇదేం కాదు, మన కోరు తెచ్చుకున్న ఇది అన్నమాట ఇవన్నీ కూడా.